ఆహా! ఓహో! అద్భుతం! ఏంటా విధ్వంసం, ఏంటా మలుపులు, ఏంటా ఉత్కంఠ! మొత్తంగా క్రికెట్‌లోని సూపర్ మూమెంట్స్ అన్నీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే కనిపించాయి. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. మొత్తానికి అనేక కీలక మలుపులు తిరుగుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. దీంతో వరుసగా 4వ విజయంతో పాటు ఈ సీజన్లో 8 విజయాలు నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. అలాగే ఈ విజయంతో ఈ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ, జాకేబ్ బెథెల్ విధ్వంసానికి తోడు డెత్ ఓవర్లలో రెమారియో షెఫర్డ్ ఈ సీజన్లోనే అత్యంత వేగవంతమైన ఆఫ్ సెంచరీతో విశ్వరూపం చూపించడంతో మోటా ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ కింగ్ కోహ్లీ 7వ ఆఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 3 ప్రపంచ రికార్డులతో పాటు మొత్తం 8 రికార్డులను బద్దలు కొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో 17 ఏళ్ల ఆయుష్ మాత్రం భారీ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడు జడేజా కూడా భారీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. అయినప్పటికీ చెన్నైకి ఫలితం లేకపోయింది. చివర్లో ధోని వంటి దిగ్గజ బ్యాటర్ దారుణ వైఫల్యం చెన్నై కుంపముంచింది. దీంతో 17 ఏళ్ల ఆయుష్ మాత్రే అద్భుత ఇన్నింగ్స్ వృధా అయిపోయింది. ఈ సీజన్లో సీఎస్కేకి ఇది వరుసగా 4వ పరాజయం కాగా మొత్తంగా 9వది. దీంతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతుంది. ఇక విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులతో పాటు ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 18 రికార్డులు నమోదయ్యాయి. అయితే ఆ రికార్డులు అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు మ్యాచ్ ఎలా జరిగిందో ఒక్కసారి మాట్లాడుకుందాం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 9.5 ఓవర్లలోనే 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ను కొనసాగించగా ఫిల్ సాల్ట్ అందుబాటులో లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని జాకబ్ బెథెల్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. సిఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లోనే జాకబ్ బెథెల్ హ్యాట్రిక్ 4లతో చెలరేగాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 13 పరుగులు వచ్చాయి. ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో అయితే కోహ్లీ, బెథెల్ రెచ్చిపోయారు. బెథెల్ ఓ 6, కోహ్లీ వరుసగా 2 6లు బాదడంతో ఆ ఓవర్ మొత్తంలో 19 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆరంభం నుంచి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడుతూ విధ్వంసం సృష్టించాడు. తాను ఎదుర్కొన్న మోటి 4 బంతుల్లోనే 2 6లు బాది 13 పరుగులు చేశాడంటేనే తన ఇన్నింగ్స్ను ఈ మ్యాచ్లో ఏ విధంగా స్టార్ట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మరో ఎండ్ నుంచి తానేమీ తక్కువ కాదన్నట్టుగా బెథెల్ కూడా రెచ్చిపోయాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన 5వ ఓవర్లో బెథెల్ 2 4లు 1 6 బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. దీంతో ఆర్సీబీ స్కోర్ కూడా 60కి చేరుకుంది. అంచుల్ కంబోజ్ వేసిన 6వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో దాదాపు 12 రన్ రేట్తో పరుగులు రాబట్టిన ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది. దీంతో పవర్ ప్లేను ఆర్సీబీ ఓపెనర్లు బాగా ఉపయోగించుకున్నారు. ఇంగ్లాండ్కు చెందిన జాకబ్ బెథెల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో బెథెల్కి ఇదే తొలి హాఫ్ సెంచరీ కాగా 21 ఏళ్ల బెథెల్ ఇప్పటివరకు 2 ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఓపెనింగ్ భాగస్వామ్యం 9 ఓవర్లలోనే 94 పరుగులకు చేరుకోవడానికి తోడు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో వెంటనే సిఎస్కే కెప్టెన్ ధోని వికెట్ కోసం 10వ ఓవర్లో పేసర్ పతిరన్నను బరిలోకి దింపాడు. ధోని తీసుకున్న ఈ నిర్ణయంతో ఎట్టకేలకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. పతిరన్న వేసిన 10వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన జాకబ్ బెథెల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేవాల్డ్ బ్రేవిస్కు దొరికిపోయాడు. ముందుకు పరిగెడుతూ వచ్చి డైవ్ కొట్టి మరీ బ్రేవిస్ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 97 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 33 బంతులు ఎదుర్కొన్న జాకబ్ బెథెల్ 166 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 4లు 2 6లు ఉన్నాయి. మొత్తంగా హాఫ్ సెంచరీతో చెలరేగిన బెథెల్ ఒకవేళ తర్వాతి మ్యాచ్ సమయానికి ఫిల్ సాట్ జట్టులోకి వస్తే ఇద్దరిలో తుది జట్టులో ఎవరిని ఆడించాలనే తలనొప్పిని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్కు పెట్టాడు. అయితే ఇలాంటి పోటీ ఉండడం ఆర్సీబీకి మంచిదని చెప్పుకోవాలి. అనంతరం పడికల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన కోహ్లీ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకి ఇది వరుసగా 4వ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో 7వది. ఓవరాల్గా ఐపీఎల్ కెరీర్లో 62వది. కోహ్లీ ఆడే విధానం చూస్తే సెంచరీ కొడతాడేమో అనిపించింది. కానీ అన్ఫార్చునేట్లీ 12వ ఓవర్లో మీడియం పేసర్ సామ్ కరన్ వేసిన స్లో డెలివరీకి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఖలీల్ అహ్మద్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 121 పరుగుల వద్ద ఆర్సీబీ 2వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 187 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 5 4లు 5 6లు ఉన్నాయి. కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ రన్ రేట్ తగ్గిపోయింది. రజత్ పట్టిదార్, పడిక్కల్, జితేష్ శర్మ వరుసగా పెవిలియన్ చేరారు. 113 స్ట్రైక్ రేట్తో 15 బంతుల్లో 17 పరుగులు చేసిన పడిక్కల్ పత్రాన్ని వేసిన 16వ ఓవర్లో అవుట్ అయ్యాడు. 87 స్ట్రైక్ రేట్తో 8 బంతులు 7 పరుగులు చేసిన జితేష్ శర్మ నూర్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో అవుట్ అయ్యాడు.
కేవలం 73 స్ట్రైక్ రేట్తో 15 బంతుల్లో 11 పరుగులు చేసిన రజత్ పట్టిదార్ 18 ఓవర్లు అవుతాడు. దీంతో 17.4 ఓవర్లలో 157 పరుగులకు ఆర్సీబీ సగం వికెట్లు కోల్పోయింది. 3 కీలక వికెట్లు తీసిన అతిరన్న ఆర్సీబీ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ 159 పరుగులు చేసింది. ఇక 2 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో ఆర్సీబీ స్కోర్ 200 దాటదనిపించింది. ఒకానొక సమయంలో ఈజీగా 200 కొట్టేస్తారని అనుకున్న ఆర్సీబీ దూకుడుకు చెన్నై బౌలర్లు అద్భుతంగా అడ్డుకట్ట వేశారని అనిపించింది. కానీ ఖలీల్ అహ్మద్ వేసిన 19 ఓవర్లో రొమారియో షెఫర్డ్ ఆడిన ఇన్నింగ్స్తో అంతా మారిపోయింది. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆ ఓవర్లో షెఫర్డ్ ఏకంగా 33 పరుగులు బాది పెను విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో షెఫర్డ్ ఏకంగా 4 సిక్స్లు 2 ఫోర్లు బాదాడు. ఓ నో బాల్ కూడా వేయడం మరింత కలిసి వచ్చింది. 10 రన్ వేసిన చివరి ఓవర్లోనూ షెఫర్డ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ ఓవర్లో కూడా తన విధ్వంసం కొనసాగించాడు. 2 ఫోర్లు 2 సిక్స్లు బాడడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. దీంతో ఆర్సీబీ స్కోర్ 200 దాటడమే కాకుండా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో షెఫర్డ్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. షెఫర్డ్ విధ్వంసం దాటికి చివరి 2 ఓవర్లలోనే ఆర్సీబీ ఏకంగా 54 పరుగులు చేసింది. ఏకంగా 378 స్ట్రైక్ రేట్తో 14 బంతుల్లోనే అజయంగా 53 పరుగులు చేసిన షెఫర్డ్ విశ్వరూపం చూపించాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 6 సిక్స్లు 4 ఫోర్లు ఉన్నాయి. షెఫర్డ్ చేసిన 53 పరుగుల్లో 52 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయంటేనే అతని ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ కూడా నాటౌట్గా నిలిచాడు. సిఎస్కే బౌలర్లలో పతిరన్న 3 వికెట్లతో చెలరేగగా నూర్ అహ్మద్ సామ్కరన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు యువ ఓపెనర్లు ఆయుష్ మాత్రే, షేక్ రషీద్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి 4.3 ఓవర్లలోనే 51 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ధీటుగా దాటియా ఇన్నింగ్స్ ప్రారంభించిన 17 ఏళ్ల ఆయుష్ మాత్రే లక్ష్య ఛేదనలో బలమైన పునాది వేశాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన 4 ఓవర్లు అయితే ఆయుష్ మాత్రే విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్లో ఏకంగా 5 ఫోర్లు ఓ 6 బాది 26 పరుగులు రాబట్టాడు. కృణాల్ పాండ్యా వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే 14 పరుగులు చేసిన షేక్ రషీద్, లుంగి ఎంగిడి వేసిన 5 ఓవర్లో 5 పరుగులు చేసిన సామ్కరన్ వెంటనే అవుట్ అయ్యారు. దీంతో పవర్ ప్లేలోనే 58 పరుగులకే సిఎస్కే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి ఆయుష్ మాత్రే రెచ్చిపోయాడు. వీరిద్దరూ 3 వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు కలిసి 64 బంతుల్లోనే 114 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఆయుష్ మాత్రే, జడేజా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే అయితే విధ్వంసం సృష్టించాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 10 ఓవర్లో 2 సిక్స్లు బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై స్కోర్ కూడా 100 పరుగులు దాటింది. 200 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఆయుష్ మాత్రేకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం కూడా తన విధ్వంసాన్ని కొనసాగించిన మాత్రే సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. స్పిన్నర్ సుయాష్ శర్మ వేసిన 11 ఓవర్లో జడేజా ఓ 4-6 బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అనంతరం జడేజా 29 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో జడేజాకి ఇది 5వ హాఫ్ సెంచరీ. 15 ఓవర్లు ముగిసే సమయానికి సిఎస్కే 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో సిఎస్కే విజయానికి కావాల్సినవి 54 పరుగులే కావడం, చేతిలో 8 వికెట్లు ఉండడం, మ్యాచ్లో డ్యూ కూడా రావడంతో ఆ జట్టు ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ 16వ ఓవర్ నుంచి మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. యష్ దయాల్ వేసిన 16 ఓవర్లో ఆయుష్ మాత్రే, జడేజా చెరో క్యాచ్ ఇచ్చారు. కానీ వాటిని రజత్ పట్టిదార్, లుంగి ఎంగిడి వదిలేశారు. అయితే ఎట్టకేలకు ఈ సెంచరీ భాగస్వామిని 17 ఓవర్లో పేసర్ లుంగి ఎంగిడి బ్రేక్ చేశాడు. సెంచరీ ఖాయమనుకున్న ఆయుష్ మాత్రే భారీ షాట్కు ప్రయత్నించి కృణాల్ పాండ్యాకు దొరికిపోయాడు. దీంతో 16.2 ఓవర్లలో 172 పరుగుల వద్ద చెన్నై 3వ వికెట్ కోల్పోయింది. 195 స్ట్రైక్ రేట్తో 48 బంతులు 94 పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాతి బంతికి డేవాల్డ్ బ్రేవిస్ లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో గోల్డెన్ డక్అవుట్గా వెనుదిరిగాడు. అయితే టైం అయిపోయాక బ్రేవిస్ రివ్యూ తీసుకోవడంతో ఎంపైర్లు అనుమతించలేదు. ఒకవేళ టైం లోపల రివ్యూ తీసుకుని ఉంటే బ్రేవిస్ నాట్అవుట్గా నిలిచేవాడు. ఎందుకంటే రివ్యూలో బంతి స్టంప్స్ మిస్ అయింది. స్పిన్నర్ సుయాష్ శర్మ వేసిన 19 ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన 19 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో జడేజా ఇచ్చిన ఈజీ క్యాచ్ను విరాట్ కోహ్లీ వదిలేయడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఆర్సీబీ ఫీల్డర్లు ఏకంగా 4 క్యాచ్లను వదిలేశారు. యష్ దయాల్ వేసిన చివరి ఓవర్లో చెన్నై విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. ధోని, జడేజా క్రీజులో ఉండడంతో ఆ జట్టు ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేసిన యష్ దయాల్ పరుగులు రాకుండా కట్టడి చేశాడు. 3వ బంతికి 12 పరుగులు చేసిన ధోనిని లెగ్ బైస్లో అవుట్ చేశాడు. చివరి ఓవర్లో ధోని తన స్థాయికి తగ్గట్టుగా ఆడి ఉంటే చెన్నై గెలిచేది. దీంతో ధోని వైఫల్యం కారణంగా 17 ఏళ్ల ఆయుష్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ వృధా అయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాతి బంతిని ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే 6 బాదాడు. దీనికి తోడు అది నో బాల్ కూడా కావడంతో చివరి 3 బంతుల్లో 6 పరుగులే అవసరమయ్యాయి.
కానీ యార్కర్లతో కట్టడి చేసిన యశ్వరి 3 బంతుల్లో 3 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో 2 పరుగుల స్వల్ప తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా 2024 ఐపీఎల్ లీగ్ దశలో రెండు జట్లకు చివరి మ్యాచ్లో కూడా అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా క్రీజ్లో ధోని, జడేజానే ఉండగా యష్ దయాలే బౌలింగ్ చేశాడు. అప్పుడు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసిన యష్ దయాల్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి ధోనిని అవుట్ చేశాడు. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరితే సీఎస్కే ఇంటికి వెళ్ళిపోయింది. 2023లో ఒకే ఓవర్లో 5 సిక్స్లు ఇచ్చిన యష్ దయాల్ ఆ తర్వాత అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యి ఇలా మ్యాచ్లను గెలిపించడం అద్భుతమని చెప్పుకోవాలి. 171 స్ట్రైక్ రేట్తో 45 బంతుల్లో 77 పరుగులు చేసిన జడేజా 3 బంతుల్లో 8 పరుగులు చేసిన శివం దుబే నాట్అవుట్గా నిలిచారు. జడేజా ఇన్నింగ్స్లో 8 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. జడేజా భారీ ఇన్నింగ్స్ ఆడడంతో చివరి వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చిన లుంగి ఎంగిడి 3 వికెట్లతో చెలరేగాడు. కృణాల్ పాండ్యా, యష్ దయాల్ తల ఒకే తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో చివరి 2 ఓవర్లలో రొమ్మరీ షెఫర్డ్ ఆడిన సంచలన ఇన్నింగ్సే ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య తేడాగా చెప్పుకోవచ్చు. షెఫర్డ్ ఇన్నింగ్స్ కారణంగా చివరి వరకు పోరాడిన ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలిచేది, లేదంటే సీఎస్కే ఎప్పుడో గెలిచేది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రొమారియా షెఫర్డ్కే ఇచ్చారు. ఈ మ్యాచ్లో నమోదైన 18 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో బాదిన సిక్స్ల ద్వారా కింగ్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక టీం తరపున 300 సిక్స్లు బాదిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కాగా ఆర్సీబీ తరపున ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 303 సిక్స్లు బాదాడు. రికార్డ్ నెంబర్ 2, ఈ మ్యాచ్లో బాదిన సిక్స్ల ద్వారా టీ20లో విరాట్ కోహ్లీ ఒకే వేదికపై అత్యధికంగా సిక్స్లు బాదిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా 151 సిక్స్లు బాదిన దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. కాగా బెంగళూరు వేదికగానే కోహ్లీ కూడా ఇప్పటి వరకు 153 సిక్స్లు బాదాడు. రికార్డ్ నెంబర్ 3, ఈ మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీ ద్వారా ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధికంగా 10 సార్లు 50+ స్కోర్లు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సీఎస్కేపై 9 సార్లు ఈ ఘనత సాధించిన రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. రికార్డ్ నెంబర్ 4, ఈ సీజన్లో విరాట్ కోహ్లీకి ఇది వరుసగా 4వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆర్సీబీ తరపున వరుసగా అత్యధికంగా 4 మ్యాచ్ల్లో 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. కాగా 2016లో కూడా కోహ్లీ ఇలాగే వరుసగా 4 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. రికార్డ్ నెంబర్ 5, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్పై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 1146 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేసిన దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రికార్డును కింగ్ కోహ్లీ అధిగమించాడు. రికార్డ్ నెంబర్ 6, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కాగా ఐపీఎల్లో 500కు పైగా పరుగులు చేయడం విరాట్ కోహ్లీకి ఇది 8వ సారి. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 500+ స్కోర్లు చేసిన బ్యాటర్గా రన్ మెషిన్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 7 సార్లు ఈ మార్క్ అందుకున్న దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అలాగే ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఆరెంజ్ క్యాప్ కూడా కోహ్లీ చింతకు చేరింది. రికార్డ్ నెంబర్ 7, ఈ మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీ విరాట్ కోహ్లీకి 62వది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. రికార్డ్ నెంబర్ 8, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధికంగా 8500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇతర ఏ బ్యాటర్లు కూడా కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. రికార్డ్ నెంబర్ 9, ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ రొమారియో షెఫర్డ్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2వ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్తో కలిసి సమంగా ఉన్నాడు. కాగా 2023లో 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 10, ఈ మ్యాచ్లో చివరి 2 ఓవర్లలోనే ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా ఏకంగా 54 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో చివరి 2 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. రికార్డ్ నెంబర్ 11, ఆర్సీబీ ఇన్నింగ్స్ 19 ఓవర్లో చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ ఏకంగా 33 పరుగులను సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరపున ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రికార్డ్ నెంబర్ 12, ఈ మ్యాచ్లో 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో 3 ఓవర్లు బౌలింగ్ చేసినప్పుడు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రికార్డ్ నెంబర్ 13, ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధికంగా 20 వికెట్లు కోల్పోయిన జట్టుగా సీఎస్కే చెత్త రికార్డును మూటగట్టుకుంది. రికార్డ్ నెంబర్ 14, ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడిగా ఆయుష్ మాత్రే నిలిచాడు. కాగా ఆయుష్ మాత్రే వయసు ప్రస్తుతం 17 సంవత్సరాల 219 రోజులు.
రికార్డ్ నెంబర్ 15. ఈ మ్యాచ్లో సిఎస్కే 3వ వికెట్కు ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా కలిసి నెలకొల్పిన 114 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీపై సిఎస్కే తరపున ఏ వికెట్కైనా 3వ అత్యధిక భాగస్వామ్యం. రికార్డ్ నెంబర్ 16. ఈ మ్యాచ్లో బాదిన 6 ద్వారా ఎంఎస్ ధోని ఆర్సీబీపై 50 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుపై 50 సిక్స్లు బాదిన 4వ బ్యాటర్గా ధోని నిలిచాడు. రికార్డ్ నెంబర్ 17. 2 పరుగుల స్వల్ప తేడాతో గెలవడం ఆర్సీబీకి ఇది రెండోసారి. గతంలో ఆ జట్టు 3 మ్యాచ్ల్లో ఒక్కో పరుగు తేడాతో కూడా గెలిచింది. అలాగే సిఎస్కే వైపు నుంచి చూస్తే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోవడం ఆ జట్టుకి ఇదే మొదటిసారి. అలాగే గతంలో సిఎస్కే 2 మ్యాచ్ల్లో ఒక్కో పరుగు తేడాతో కూడా ఓడిపోయింది. చివరగా రికార్డ్ నెంబర్ 18. ఐపీఎల్ చరిత్రలో సిఎస్కేపై లీగ్ దేశంలోని 2 మ్యాచ్ల్లో గెలవడం ఆర్సీబీకి ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్. అలాగే సిఎస్కే ఓటమికి కారణం ఏంటో మీ అభిప్రాయం చెప్పండి. ఇక ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.